రామ్ చరణ్ హీరోగా శంకర్ డైరెక్షన్లో వస్తున్న గేమ్ చేంజర్ సినిమా రోజు రోజుకి లేట్ అవుతుండటంతో ఆ సినిమాకి సంబంధించిన ఆసక్తికరమైన కామెంట్లు అయితే సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఆ సినిమాకి సంబంధించి రామ్ చరణ్కి శంకర్కి మధ్య కొన్ని విభేదాలు తలెత్తినట్టుగా తెలుస్తోంది. సినిమా షూటింగ్ రోజు రోజుకి ఆలస్యమవుతున్న నేపథ్యంలో రామ్ చరణ్ శంకర్తో కొంచెం సీరియస్గా మాట్లాడినట్టుగా తెలుస్తుంది. దానికి శంకర్ కూడా సీరియస్గానే సమాధానం చెప్పినట్టుగా వార్తలైతే వస్తున్నాయి. మరి ఈ సినిమా షూటింగ్కి సంబంధించి ఎక్కడా కూడా డిలే అవ్వకుండా ఉండటానికి దిల్ రాజు మొదటి నుంచి తన వైపు నుంచి చాలా ప్రయత్నాలైతే చేస్తున్నప్పటికీ ఎప్పుడూ ఏదో కారణం చేత షూటింగ్ అనేది డిలే అవుతూ వస్తుంది. ఇక శంకర్ సినిమా పైన తన పూర్తి ఫోకస్ పెట్టినట్టుగా మొదటి నుంచి వార్తలైతే వస్తున్నాయి. మరి శంకర్ లాంటి ఒక ఫ్యాషన్ ఉన్న డైరెక్టర్ ఇలా ఎందుకు బిహేవ్ చేస్తున్నాడు అనేది కూడా ఎవరికీ అర్థం కావటం లేదు. ఇక ఇప్పటికే పెట్టిన పెట్టుబడి భారీగా పెరిగిపోయిందంటూ దిల్ రాజు ఆ లాస్ని కవర్ చేసుకోవటానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇదే క్రమంలో రామ్ చరణ్కి శంకర్కి మధ్య కూడా కొన్ని విభేదాలు తలెత్తినట్టుగా తెలుస్తుంది. ఇంతకీ అసలు సినిమా షూటింగ్ అనేది నడుస్తుందా లేదా అనే విషయం పైన క్లారిటీ అయితే రావటం లేదు. ఇక ఈ సినిమాలో నటిస్తున్న క్యారెక్టర్ ఆర్టిస్టులు కూడా ఈ సినిమా పైన మంచి అభిప్రాయంతో ఉన్నట్టుగా లేరు. ఎందుకంటే వాళ్ళ షూటింగ్ కూడా ఒకరోజు చేస్తే 10 రోజులు వాయిదా పడుతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. RRR సినిమా రిలీజ్కి ముందు నుంచే ఈ సినిమా షూట్ స్టార్ట్ చేశారు. ఇక RRR సినిమా రిలీజ్ అయి 2 సంవత్సరాలు కావస్తున్నా ఇప్పటికి కూడా ఈ సినిమా షూటింగ్ ఇంకా పూర్తి చేయకుండా శంకర్ చెక్కుతూనే ఉన్నాడు. రామ్ చరణ్, బుచ్చిబాబు డైరెక్షన్లో చేయాల్సిన సినిమా పైన డేట్స్ కేటాయించాల్సిన అవసరం వస్తున్న నేపథ్యంలో గేమ్ చేంజర్ సినిమాకి డేట్స్ ఇంకా ఎన్ని రోజులు కేటాయించాలి అనే దానిపైన ఒక క్లారిటీ లేకపోవడంతో బుచ్చిబాబు సినిమాని రామ్ చరణ్ ఆపుతూ వస్తున్నాడు. మరి గేమ్ చేంజర్ సినిమాకి మోక్షం లభించేది ఎప్పుడు అనే దానిపైన ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది.